హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు వరల్డ్. లేట్ చేయకుండా ఈరోజు హారర్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మంచుపై ఉన్న ఒక పెద్ద పురాతనమైన బనియన్ ట్రీ దగ్గర ఈ సంఘటన జరిగింది. బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు. ఆ చెట్టు చాలా వందల సంవత్సరాల పాతది. దాని కొమ్మల నుండి వేలాది వేర్లు నేల వరకు చేరి ఒక అంధకారమైన నిశ్శబ్దమైన గృహ లాంటి వాతావరణం సృష్టించుకున్నాయి. ఆ ఊరు పిల్లలను కూడా ఆ చెట్టు దగ్గరికి ఎవరూ ఆడుకోవడానికి పంపించేవారు కాదు. గ్రామంలోని వృద్ధులు దాన్ని దేవదారు వృక్షం అని పిలిచేవారు. కానీ ఆ పదం వినడానికి వచ్చినప్పుడే ఒక విధమైన భయం కల్పించేలా ఉండేది. ఒకరోజు రాజు మరియు వారిద్దరు స్నేహితులు శేఖర్ మరియు రవి ధైర్యం చేసి స్కూలు నుండి తిరిగి వచ్చే దారిలో మధ్యాహ్నం 4 గంటల సమయంలో వారు ఆ మర్రి చెట్టు దగ్గర వైపు నడిచారు. సూర్యుడు మేఘాల వెనకే దాక్కున్నట్లు గాలి కూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ చెట్టు కిందకి వెళ్ళినప్పుడు టెంపరేచర్ కూడా హఠాత్తుగా కొన్ని డిగ్రీలు పడిపోయినట్లు అనిపించింది. గాలి లేకపోయినా చెట్టు ఆకులు మెల్లగా కదలడం మొదలయ్యాయి. ఒక రకమైన గొణుగుడు ధ్వని వినిపించింది. ఒక పెద్ద వేరు పక్కన నేల మీద కొత్తగా తవ్విన మట్టి కుప్ప ఉంది. అది చిన్న గొర్రెలాగా అనిపించింది. రవి అందరిలో ధైర్య సాహసాలు ఉన్నవాడు. ఒక కర్ర తీసుకొని ఆ మట్టిని కదిలించాడు. కర్ర ఏదో కఠినమైన వస్తువుతో తాకింది. వారు జాగ్రత్తగా మట్టిని తొలగించారు. అందులో ఒక చిన్న పురాతనమైన కంచు పాత్ర ఉంది. దానిపై విచిత్రమైన చిహ్నాలు ఉండేవి. రాజు ఆ పాత్రను తీయడానికి చేయి చాచాడు. అది తాకిన వెంటనే ఒక చల్లని గాలి అతని వెన్నులోకి ప్రవేశించినట్లు అనిపించింది. ఆ సమయంలో ఒక పిల్లి అరుపు వినిపించింది. అది చెట్టుపై కొమ్మల్లో నుండి వచ్చినట్లు తెలుస్తుంది. వారు పైకి చూశారు. అక్కడ ఒక పొడవుగా వృక్షం రంగులో కలిగిన మనిషి చెట్టు యొక్క కాడలో నుండి వారిని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. అతని నోరు విరిగిన కాగితంలాగా వంకర తిరిగి ఉన్నది. అతను ఏదో మాట్లాడాడు, కానీ ఆ ధ్వని మనుషుల ధ్వని కాదు. ఎండిపోయి రాలిపోయిన ఆకుల గుర్రమనే శబ్దంలాగా అనిపిస్తుంది. ఇంకా భయంతో ఆ ముగ్గురు సైలెంట్ అయిపోయారు. తర్వాత ఆ వ్యక్తి చెట్టులోకే కరిగిపోయినట్లు అదృశ్యమయ్యాడు. వారు పరుగులు తీశారు. వారి ఊపిరి గొంతులో నిలిచిపోయినట్లు. వారి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. వాళ్ళు ఇల్లుకు చేరుకునే వరకు వెనక్కి చూడకుండా పరుగులు తీస్తూనే ఉన్నారు. రాత్రి రాజుకు జ్వరం వచ్చింది. అతను భయంకరమైన స్వప్నాలను కన్నాడు. ఆ నల్లని కళ్ళు, ఆ ఆకుల శబ్దం మరియు ఆ మర్రి చెట్టు యొక్క వేర్లు తన్ని చుట్టుముట్టి లాగేస్తున్నట్లు డ్రీమ్ వచ్చింది అతనికి. మరుసటి రోజు ఉదయం శేఖర్ తండ్రి ఒక దుర్వార్త తీసుకువచ్చాడు. రవి ఆ రాత్రి తన ఇంటి ముంగల నుంచి కనిపించట్లేదు. అతన్ని వెతకడానికి మొత్తం గ్రామం బయలుదేరింది. అతను దొరికిన స్థలం చాలా భయంకరంగా ఉంది. రవి ఆ పెద్ద మర్రి చెట్టు కింద చిత్తబోయిన స్థితిలో కనిపించాడు. అతని చేతులు మరియు పాదాలు చెట్టు యొక్క గట్టి వేర్లతో గట్టిగా కట్టబడి ఉన్నట్టు అనిపించింది. తనకు తానుగా అలా చేయడం సాధ్యం కాదు. అతను కళ్ళు తెరిచిన తర్వాత అందరినీ భయంకరంగా చూస్తున్నాడు. ఎందుకో తెలీదు, ఏదో భయపడినట్టు, ఏదో చూసి భయపడినట్లు. గ్రామస్తులు వెంటనే అతన్ని లేపి ఇంటికి తీసుకువెళ్లారు. కానీ రవి ఎప్పటికీ తిరిగి రాలేదు. అతను మాట్లాడడం, తినడం, నిద్రపోవడం మానేశాడు. అతను ఎప్పుడూ ఒక కోణంలోనే చూస్తూ ఎవరితోనూ మాట్లాడకుండా కేవలం ఒక్కడే ఉండేవాడు. వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. కొన్ని వారాల తర్వాత అతను తన ఊపిరే వదులుకున్నాడు. మరణానికి కారణం కూడా అస్పష్టంగానే ఉండిపోయింది. గ్రామం వాళ్ళు అది జరిగిన తర్వాత నుంచి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళడం పూర్తిగా మానేశారు. కొంతకాలం తర్వాత, ఒక 100 రోజుల తర్వాత, ఆ చెట్టు మిగిలిన భాగంతో పాటు నేల పడిపోయింది. ఆ చెట్టును క్లియర్ చేసేటప్పుడు ఆ కింద వేల అస్థిపంజరాలు కనిపించాయని చెప్తుంటారు ఆ ఊర్లో వాళ్ళు. రాజు ఇప్పటికీ ఆ రోజును గుర్తు చేసుకుంటాడు. అతను చెప్పాడు ఇలా,
ఆ రోజు మేము తవ్విన ఆ పాత్ర అదేదో శాపం లేదా దుష్టశక్తిని కలిగి ఉంటుంది అని. ఆ వస్తువు ఏదో నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంది. మేము దాన్ని డిస్టర్బ్ చేశాము మరియు అది మాపై కోపంగా మారింది. రవి దాని బాధను భరించాల్సి వచ్చింది. రాజు ఇప్పటికీ రాత్రిపూట కొన్నిసార్లు ఆకులు గుర్రమనే శబ్దం వింటే అతని శరీరం వణుకుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దుష్టశక్తి ఇప్పటికీ అక్కడే ఉంది. తన తదనంతర భక్తిని ఎదురు చూస్తుంది. ఈ హారర్ కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఐషు వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి హారర్ స్టోరీస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ లైఫ్లో ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ కానీ స్కేరీ ఇన్సిడెంట్స్ కానీ జరిగితే ఐషు వరల్డ్కి మెయిల్ పెట్టేయండి. ishuworld21@gmail.com. తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తా. ఐషుని సబ్స్క్రైబ్ చేసుకొని ఐషు వరల్డ్కి ఫ్యామిలీ అయిపోండి. ఆల్వేస్ ఐషూస్ ఫ్యామిలీ విల్ బీ ఇన్ ఐషూస్ హార్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.